వాడిపోయిందని కొత్తిమీరని పడేస్తున్నారా? ఆగండి, పడేయకండి. ఈ విధంగా కారం కనుక చేసుకుంటే చాలా బావుంటుంది. తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక 2, 3 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని అలాగే 2, 3 స్పూన్ మినపప్పును కూడా వేసుకొని దోరగా వేయించుకోండి. అవి కొంచెం సేపు ఈ విధంగా వేగాక ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోండి. ఒకసారి ఈ విధంగా కారం ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. తర్వాత మీ స్పైస్కి తగ్గట్టు ఒక 5-6 ఎండుమిరపకాయలు ఈ విధంగా ముక్కలుగా తుంచుకొని వేసుకొని వేయించుకోండి. ఈ కొత్తిమీర కారం పొడి కనుక ఎప్పుడూ టేస్ట్ చేయకపోతే తప్పనిసరిగా ఒకసారి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కడిగి ఆరబెట్టుకున్న వడిలిపోయిన కొత్తిమీరను నేను ఈ విధంగా యూజ్ చేశాను. కొత్తిమీర కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి చల్లారేంత వరకు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ ఉప్పు అలాగే 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకోండి. ఇక్కడ ధనియాలనైనా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కొత్తిమీర ఎండుమిరపకాయలను కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2, 3 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కొత్తిమీర కారం పొడి చాలా టేస్టీగా బాగుంటుంది. అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా లేదంటే దోశలు ఇడ్లీల్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.